ఇక గోదావరి జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా ఘటనలు, నేతల పర్యటనకు సంబంధించిన వివరాలను కాకినాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి కాకినాడ విశేషాలేంటి? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే ఈ కల్తీ పాలు విషయం ఉన్నదో రాజమహేంద్రలో జరిగింది, దానికి సంబంధించి కాకినాడలో కూడా చాలా మంది ఎన్జిఓస్ కానీ అలాగనే దీని మీద ప్రజాశక్తి సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఫుడ్ కంట్రోలర్ నందాజీ ఉన్నారో నందాజీకి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఎందుకంటే కాకినాడలో కూడా ఇలాంటి ఘటనలు జరిగితే కనుక చాలా మంది ప్రాణాలు పోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దాడులు చేయండి. ఎలాగైతే అనధికారంగా ఉన్న డైరీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు ఖచ్చితంగా ఆఫ్ చేయాలని చెప్పేసి వినతి పత్రాలు ఇవ్వడంతో అయితే ఇప్పటికే సిబ్బంది కొత్తగా ఉన్న కారణంగా ఇవన్నీ కూడా కొంచెం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అదే రకంగా ఏదైతే మొత్తం ఇక్కడున్న సిబ్బంది కాకినాడలో ఉన్న ఫుడ్ కంట్రోల్ సిబ్బంది అంతా కూడా రాజమండ్రి వెళ్ళడంతో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అరకొర సిబ్బందిగా ఉన్నదని చెప్పుకోవచ్చు. దీన్ని చూస్తే కనుక మరోవైపు చూసుకుంటే కనుక పిఎం సూర్యగర్ అనే పథకం ద్వారా దాదాపు కాకినాడ జిల్లాలో 19,593 మంది ఎస్సీ ఎస్టీ గృహాలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇంటి మీద సోలార్ పవర్ ప్లాంట్ లేంచి సోలార్ పవర్ ప్లాంట్ తోటి దాదాపు 3 కిలోవాట్ల 3 మెగావాట్ల విద్యుత్ వాళ్ళకే ఉపయోగించుకునేలాగా, అదే రిమైనింగ్ విద్యుత్ అంతా కూడా ప్రభుత్వం కూడా కొనుగోలు చేసుకునే విధంగా ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. దీంతో ఏంటంటే పగలు కూడా విద్యుత్ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలా వరకు కూడా వ్యవసాయం మీద ఆధారిత పంటలన్నీ కూడా ఉంటాయి. అయితే వ్యవసాయానికి కూడా పగలంతా కరెంటు ఇచ్చే దృక్పథంతో ఏదైతే ఎక్కడైతే వ్యవసాయానికి దీనికి సంబంధించింది ఒక విద్యుత్ అవసరం అక్కడ ఆల్రెడీ సూర్యగారితో అదే ఒక పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైతులు ఏదైతే భూమి ఉన్నదో భూమి కూడా ఒక 5 సంవత్సరాల పాటు రెంట్కి ఇస్తే కనుక నెలకు దాదాపు ఎకరానికి 31,000 రెంట్ కూడా వస్తుంది, సంవత్సరానికి వస్తుంది. అయితే ఏదైతే వ్యవసాయం ఉన్నదో వ్యవసాయానికి ఎంతైతే దిగుబడి వస్తుందో ఆ దిగుబడి రెంట కింద తీసుకుని ప్రభుత్వమే ఈ సోలార్ ప్లాంట్లు అంతా కూడా వేసి అయితే రాబోయే కాలంలో ఎలాంటి అంటే డే అండ్ నైట్ అంటే 24 గంటలు కూడా విద్యుత్ ఎలాంటి ఎవరికి ప్రాబ్లం కూడా రాకుండా, అలాగనే ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నదో ఇండస్ట్రీ వైపు కూడా విద్యుత్ చాలా వరకు అవసరం కాబట్టి ఈ సూర్యగారి పేరుతోటి మొత్తం పనులు అయితే కూడా ప్రారంభించడం తెలిసింది. ఇప్పుడే కాకినాడ సమీపంలో ఉన్న కొమరగిరి ప్రాంతంలో దాదాపు 80 ఎకరాలు కావాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 70 ఎకరాలు కూడా చూడడం జరిగింది. అయితే ఇంకా రిమైనింగ్ స్థలాల అంతా కూడా అక్కడ కొనడానికి ఏపీడీపీఎల్ మొత్తం ఎలా అయితే అధికారులు ఉన్నారో ఈ విద్యుత్ అధికారులు ఉన్నతాధికారులు కూడా పరిశీలించడం కూడా జరిగింది. దీన్ని చూసుకుంటే కనుక దాదాపు అంటే 20,000 మంది ఈ కాకినాడ జిల్లాలోనే సూర్యగారిని వినియోగించుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. నానాజీ, అంటే ఈ సరికొత్త పద్ధతి ఎప్పుడైతే సోలార్ ని కొత్తగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకినాడ ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు, అక్కడ అసలు ప్రజల రెస్పాన్స్ ఏంటి? అయితే మనకి రాబోయేది ఏదైతే ఎండాకాలం ఉన్నదో ఎండాకాలంలో విద్యుత్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే దానికి సంబంధించిన విద్యుత్ కూడా అందించలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో సూర్యగారి పథకంతో ఏదైతే సోలార్లు ఉన్నాయో ఆ సోలార్ ద్వారా వాళ్ళు వినియోగించుకుంటే కనుక తన ఒక ప్రెజర్ కూడా తగ్గుతుంది, అలాగనే విద్యుత్ కూడా అందరికీ అందుతుంది. ఇక్కడ స్థానికంగా చాలా మంది అంటే ఒక పేదలు కూడా దాదాపు సబ్సిడీ రూపంలో ఈ సూర్యగారు తీసుకోవడంతో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే ఒక చాలా మంది కూడా అంటే ఇది చాలా సింపుల్. ఏదైతే మన ఆన్లైన్ ఉన్నదో ఆన్లైన్ లో ఆధార్ కార్డు నెంబర్ కొట్టి సూర్యగన్లోకి వెళ్ళి వెబ్ పోర్టల్లోకి వెళ్ళి ఒకవేళ నమోదు చేసుకుంటే కనుక ఎవరైతే ఈస్టర్న్ పవర్ జనరేషన్ ఇది అధికారులు ఉన్నారో ఈ అధికారులందరూ కూడా వచ్చి దానికి సంబంధించిన సబ్సిడీకి సంబంధించింది ఏదైతే 30,000 సబ్సిడీ వస్తుంది ఒక యూనిట్, అదే 1 కిలోవాట్ కి. అలాగనే దాదాపు 3,000 కిలోవాట్లు అంటే దగ్గరగా అంటే 1,80,000 తోటి ఒకవేళకైనా ఒక సోలార్ ప్లాంట్ నిర్మించుకుంటే కనుక ఆ 1,80,000కి దాదాపు 90,000 దగ్గరగా ఏదైతే సబ్సిడీ వచ్చేసే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా వరకు కూడా దీన్ని మొగ్గు చూపుతున్నారు.
అలాగనే ఈ సబ్సిడీతో కూడిన ఏదంటే ఇప్పుడు ప్రధానమంత్రి నుంచి ఆ స్కీమ్ కాబట్టి దాంట్లో ఏదో స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి అమౌంట్ కలిపి ఈ సబ్సిడీ ఇస్తుంది. దీనికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ అభివృద్ధి పథంలో కొత్త పంతలు కూడా తొక్కుతుంది అనుకోవచ్చు. దీని ప్రకారంగా చూసుకుంటే కనుక రాబోయే కాలంలో మనకి అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కూడా అంటే ఇప్పటికే చాలా వరకు కూడా అనంతపురం ఉన్నది అనుకుంటే కనుక మన దేశంలోనే చాలా వరకు కూడా ఈ ఏదో సోలార్ ప్లాంట్ హబ్ కింద చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక 19,593 అయితే గుర్తించారు. ఆ పనులు కూడా చకచకా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel